డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలను జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి మద్ద చంటిబాబు ఖండించారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరించారు. పాలేరుతో పోల్చి మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా జన సైనికులందరూ కూడా మరి ఉడుకుపోతూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనా దక్షుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి మరి యువతరాన్ని అడ్డుపెట్టి యువతరాన్ని ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పరిపాలనకి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను ముందంజలో నడిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతున్నాం. బొమ్మ ఎదురైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి కలిపేశారు. ఈ పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ఎప్పుడు కలిపేస్తారో సత్యం అని చెప్తున్నాడు. ఈవేళ ఎత్తెత్తలో బొమ్మ ఇజ్రాయెల్ గారు మీరు ఎంత నిబద్ధతో మాట్లాడాలో మీకు అర్థమవుతుందా? మీకు అలా స్పృహ ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నాడో చూసారా? మీకు కళ్ళు ఉన్నాయా లేదా కబోదులేలాగా ఉన్నారా? ఈవేళ మీ అధినేత 5 సంవత్సరాలు చేసిన దుష్ట పరిపాలనని జీర్ణించుకోలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అతని కష్టాజీతాన్ని సొంత రూపాయలు ఒక ఇంటికి ఒక బాధితుడికి ₹1,00,000 చెప్పనిచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న చరిత్ర నీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారిని ఒక పాలేరుతో పోల్చి మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా జన సైనికులందరూ కూడా మరి ఉడుకుపోతూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనా దక్షుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి మరి యువతరాన్ని అడ్డుపెట్టి యువతరాన్ని ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పరిపాలనకి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను ముందంజలో నడిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతున్నాం. బొమ్మ ఎదురైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి కలిపేశారు. ఈ పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ఎప్పుడు కలిపేస్తారో సత్యం అని చెప్తున్నాడు. ఈవేళ ఎత్తెత్తలో బొమ్మ ఇజ్రాయెల్ గారు మీరు ఎంత నిబద్ధతో మాట్లాడాలో మీకు అర్థమవుతుందా? మీకు అలా స్పృహ ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నాడో చూసారా? మీకు కళ్ళు ఉన్నాయా లేదా కబోదులేలాగా ఉన్నారా? ఈవేళ మీ అధినేత 5 సంవత్సరాలు చేసిన దుష్ట పరిపాలనని జీర్ణించుకోలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అతని కష్టాజీతాన్ని సొంత రూపాయలు ఒక ఇంటికి ఒక బాధితుడికి ₹1,00,000 చెప్పనిచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న చరిత్ర నీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారిని ఒక పాలేరుతో పోల్చి మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా జన సైనికులందరూ కూడా మరి ఉడుకుపోతూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనా దక్షుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి మరి యువతరాన్ని అడ్డుపెట్టి యువతరాన్ని ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పరిపాలనకి చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను ముందంజలో నడిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతున్నాం. బొమ్మ ఎదురైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి కలిపేశారు. ఈ పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ఎప్పుడు కలిపేస్తారో సత్యం అని చెప్తున్నాడు. ఈవేళ ఎత్తెత్తలో బొమ్మ ఇజ్రాయెల్ గారు మీరు ఎంత నిబద్ధతో మాట్లాడాలో మీకు అర్థమవుతుందా? మీకు అలా స్పృహ ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నాడో చూసారా? మీకు కళ్ళు ఉన్నాయా లేదా కబోదులేలాగా ఉన్నారా? ఈవేళ మీ అధినేత 5 సంవత్సరాలు చేసిన దుష్ట పరిపాలనని జీర్ణించుకోలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అతని కష్టాజీతాన్ని సొంత రూపాయలు ఒక ఇంటికి ఒక బాధితుడికి ₹1,00,000 చెప్పనిచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న చరిత్ర నీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారిని ఒక పాలేరుతో పోల్చి మాట్లాడటం చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా జన సైనికులందరూ కూడా మరి ఉడుకుపోతూ ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలనా దక్షుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఈ రాష్ట్రానికి మరి యువతరాన్ని అడ్డుపెట్టి యువతరాన్ని ఇచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు
పరిపాలనకి చేదోడు వాదోడుకుండి మోడ్లో వేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలను ముందంజలో నడిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతున్నాం. బొమ్మ ఎదురైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని విమర్శించారు. చిరంజీవి గారు పార్టీ పెట్టి కలిపేశారు. పవన్ కళ్యాణ్ పార్టీని కూడా ఎప్పుడు కలిపేస్తారో సత్యం అని చెప్తున్నాడు. ఈవేళ ఎత్తెత్తలో బొమ్మ ఇజ్రాయెల్ గారు మీరు ఎంత నిబద్ధతో మాట్లాడాలో మీకు అర్థమవుతుందా? మీకు అలా స్పృహ ఉందా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ఎంత మేలు చేస్తున్నాడో చూసారా? మీకు కళ్ళు ఉన్నాయా లేదా కబోదులేలాగా ఉన్నారా? ఈవేళ మీ అధినేత 5 సంవత్సరాలు చేసిన దుష్ట పరిపాలనని జీర్ణించుకోలేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అతని ఖర్చాజీతాన్ని సొంత రూపాయలు ఒక ఇంటికి ఒక బాధితుడికి 1,00,000 రూపాయలు చెప్పనిచ్చి ఆ కుటుంబాలు